దాయాది దేశం పాకిస్తాన్ భాషను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన వేళ సైనికులకు మద్దతుగా రాష్ట్రంలోని పలుచోట్ల బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించాయి. సైనికులకు ధైర్యాన్ని కొనియాడుతూ భరతమాతకు జై కొట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు సంఘీభావంగా బీజేపీ నేతలు తిరంగా ర్యాలీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మదీనాగూడ రామకృష్ణనగర్ కాలనీ వాసులు ముంబై జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబర్పేట, నల్లకుంట తదితర ప్రాంతాల్లో సైనికుల వీరత్వాన్ని కొనియాడారు. సైనికులను అవమానపరిచేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడటం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి చౌరస్తా నుంచి బర్కత్పురా చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ మాటల్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వల్లవేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ను ఖచ్చితంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. ఆ దేశానికి ఏ దేశం కూడా సంబంధాలు పెట్టుకోకూడదు. ఆ దేశానికి ఏ దేశం కూడా సహాయం అందించకూడదు. దురదృష్టం ఏంటంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైనికులు అవమానం చేస్తూ భారతదేశానికి అపకీర్తి తెచ్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఏది మాట్లాడుతున్నారో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతా ఉంది. పాకిస్తాన్ ఏ రకంగా ఈ రోజు భారత సైనికులను అవమానం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా అవమానం చేస్తా ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వైఖరిని తిప్పికొట్టాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న జవాన్లకు శుభాకాంక్షలు చెబుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అని పెద్ద ఎత్తున నినాదాలిస్తూ భారీ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.